ఇప్పుడే స్నానం చేసి చల్లగా ఉండాలని అట్లనే పనీలు వేసుకొని రెడీ అయ్యాం. ఆకలితే బెబచ్చం నన్ను చూపు బాబు. మటన్ కూడా బోన్స్తో కొట్టించుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇగో చూడండి, బోను విత్ మటన్ చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి. మటన్ కొట్టేటప్పుడు మటన్ హాఫ్ కేజీ తీసుకుంటే దానికి 50 గ్రామ్స్ బోన్స్ అని సెపరేట్ వేస్తాడు. అలా కాకుండా డైరెక్ట్ కొట్టేసి అన్నాం అనుకోండి, ఏ వెనకతోట మాసం ఉన్నప్పుడు వెనకతోట మాసం వెళ్ళిపోతుండే ఉన్నప్పుడు కొట్టించేసాం అనుకోండి, బోన్స్తో పాటు మటన్ వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అబ్బా మొక్కటం ఎంత మెత్తగా అయిపోయిందో బాజార్లాగా. కుక్కర్ ఏం కదండి, జస్ట్ అలా స్టవ్ మీద అలా ఆస్వాదించు తింటేనే ఆ టేస్ట్ ఉంటుందండి. అయితే ఇంకేముంది, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, బాగా సపోర్ట్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా వెరైటీగా ఉండమంటారా, ఇలా మామూలుగా ఉండమంటారా అని. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్. మా పాప తినేది ఏది ఉండదు కానండి, ఇంకో హడావుడి అంతేనమ్మా. సిగ్గుపడుతుంది అది వాళ్ళు అన్నేం చెప్పినా. ఈ కర్రీ ముందు రాముడు ఫుడ్ కూడా ఎక్కడ సరిపోదు. ఇంకోటి మగవాళ్ళు వంటలు నేర్చుకోకండి. వంటలు నేర్చుకుంటే ఇలా వంటలు చేయాలి. ఇది నేను చేయలేదా వంట? ఇప్పుడంటే చేసింది ఉదయం మటన్ ఉండదు. నేనే టమాటా రైస్ నేను టమాటా రైస్ చేసిందిలేండి. 10 కూడా మనం తప్పించుకున్నాం కాబట్టి, లేకపోతే ఇది కూడా మనకి పెడుతున్నాం. అయినా 40 పాకం అంటారు కదండి, 60 పాకం అంటారు కదా. ఏదైనా మగవాళ్ళు వంటలు టేస్టే వేరు. ఓకే అండి, బాయ్.